ఇడ్లీకి పప్పు నానబెట్టావా? పెట్టాను అత్తయ్య. హే, ఏంటిది? కాఫీయా? దీనికోసమా మేమెంతసేపు వెయిట్ చేసింది? ఇది మనసు పెట్టి చేసినట్లేదు రామలక్ష్మి, నా మీద పగబట్టి చేసినట్టుంది. కాఫీ పౌడర్ ఎక్కువై చేదు, పంచదార ఎక్కువై తీపి. ఛీ! అసలు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. అయ్యో, అలా ఏం లేదు అష్మిత, నేను బాగానే చేశాను. అక్కడ నేను టేస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి అంటే నువ్వు వెంగిల్ చేసిన కాఫీ తెచ్చి మా మొహాన్ని కొట్టావా? రమ 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 ఏమైంది? రమ 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 రా రమ. అమ్మా, ఏం చేసావు? ఏం చేస్తున్నావు అసలు? మీరు ఆవేశపడ్డంత ఏమీ లేదురా అక్కడ. కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది, అదే అతిగా నటిస్తోంది. అతిగా ప్రవర్తిస్తుంది మీరమ్మా. తను ఏ తప్పు చేయకపోయినా నిందలు మోస్తుంటే ఇంట్లో ఒక దాసిలాగా పనులు చేయిస్తున్నారు మీరు. మానవత్వం ఉందా మీకు? అబ్బో, భార్య కష్టపడిపోతుందని శౌర్య తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అదేదో ఆ నిధి దొంగతనం చేయకముందుండాలి. నువ్వు చూసావా వదిన దొంగతనం చేయడం? బయట వాళ్ళెవరో మాట్లాడుకుంటుంటే అది వాళ్ళ విఘ్నత. మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోండి. ఏంటి ప్రశాంత్, నోరు లేస్తుంది? మీరు ఇలా ప్రవర్తిస్తే నేను ఇలాగే మాట్లాడతాను. ప్రశాంత్, నువ్వు ఊరికే ఉండు ప్రశాంత్. ఎందుకు ఊరుకోవాలి రామా? సార్, పర్వాలేదు. కాఫీ బాలేదన్న బాధలో వచ్చిన కోపంలో అత్తయ్య అలా చేశారు. మళ్ళీ కాఫీ పెట్టి తీసుకొస్తాను అత్తయ్య. ఏం అక్కర్లేదమ్మా. నీ ప్లాన్ ప్రకారమే నా కొడుకులిద్దరితో మమ్మల్ని తిట్టించావుగా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు సంతోషమేగా? ఈ ఇంటికి ఒక పెద్ద దిక్కుందన్న గౌరవం ఎవరికీ లేకుండా పోతుంది. చేసిందంతా చేసి మళ్ళీ డ్రామా ఏంటమ్మా? అసలు అది గుడి నిధి దాని తలకాయ అంటూ తిరగకపోతే ఈ రోజు ఊళ్ళో తలెత్తుకోలేక అందరూ ఇలా ఇంట్లో తల దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చేదా? ఎందుకు వచ్చిన కర్మ మాకు ఇదంతా? ప్రమీల గారు, రా శ్యామల, రా లోపలికి రా. ఏంటి ఇలా వచ్చావు? మా కూతురికి కూతురు పుట్టింది. ఆడపిల్ల? అవునమ్మా, శుక్రవారం రోజు లక్ష్మీదేవిలా మా ఇంట్లో అడుగుపెట్టింది. దానికి బారసాల ఫంక్షన్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాము. మీరంటే మీరు మాత్రమే. దొంగతనాలు చేసే వాళ్ళకి కాస్త దూరంగా ఉంటే మంచిది. అసలే మా ఇంట్లో చాలా విలువైన వస్తువులున్నాయి. అవునవును, మీ ఇంట్లో బంగారపు కంచాలు, వెండి గ్లాసులు, ఇత్తడి పాత్రలు, వజ్రాల హారాలు. అబ్బో, మీ ఇల్లు నిధులు నిక్షేపాల కొలువు గదా. మీ ఇంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో మాకు తెలుసులే గాని మా అమ్మని రమ్మన్నారు కదా, వస్తుందిలే. ముందు మీరు బయలుదేరండి. ఇంటి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? ముందు ఇంట్లో ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడమ్మా, తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఏం చూస్తున్నావు? వెళ్ళి పనిచేసుకో. అయ్యో, అడ్డడ్డడ్డడ్డడ్డడ్డా, అబ్బా, ఓ, అబ్బా,
ఇదేమి నిప్పురా నాయనా. ఇలా పట్టి పిండేస్తుందిరా బాబు. అబ్బా, అడుగు తీసి అడుగేసే లోపు ఎక్కడో పిడుగు పడుతున్న ఫీలింగు. అమ్మా, చల్లగా ఏదైనా తీసి సమ్మగా ఉంటది. భగవంతుడా, అబ్బా అబ్బా. ఏమండి, ఏంటి అలా వంగారు? అసహ్యంగా ఉంది. పైకి లేవండి. ఒసే పద్మం, అలా నిలబడాలని నాకు ఉందే, కానీ బాడీ సహకరించట్లేదే. ఏమైంది? నడువు ఏమైనా పట్టేసిందా? కాదు, ఇది చెప్పుకోలేని చోట ఉడుంపట్టు పట్టేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే ఏంటి? అర్థం కాలేదు. వివరంగా చెప్పండి. ఈ సమస్య గురించి ప్రపంచంలో ఎవ్వడు వివరంగా చెప్పుకోలేడు. వదిలేసేయి. పోనీ ఒక్క ముక్కలో చెప్పండి. సరే, పైల్స్. ఏంటి? ఫైల్సా? అంటే పక్కింటి సుబ్బారావు గారు ఫైల్స్ కనపడట్లేదన్నారు. ఆ ఫైల్స్ మీరు తీసుకున్నారా? ఒసేయ్, అబ్బా, ఏమే, ఏ మనిషివే నువ్వు? ఫైల్స్ కాదే, పైల్స్. పాకి తేడా తెలిపోతే ఎలాగే నీకు? ఫైల్స్ తెలుసు గాని ఫైల్స్ ఏంటి? తెలీదా? నీకు తెలీదా? అయ్యా శ్రీశైలం మల్లన్న, తిరుమల వెంకన్న, ఫైల్స్ గురించి మా పద్మంకి తెలీదంట. ఆ సమస్య ఏదో దీనికి దీని అమ్మకు కూడా వచ్చేలా చూడు స్వామి. అప్పుడు ఇద్దరు ఎదురుగా కూర్చుని బాధపడుతుంటారు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఫైల్స్ అంటే ఏంటో. వివరంగా చెప్పకపోతే ఇలాగే ఉంటుంది. ఓ 4 ముక్కల్లో అర్థమయ్యేలా చెప్పండి. సరే, ఇలా రావే, నేను నిలబడలేను, ఒంగు. మ్. అదా ఫైల్స్ అంటే? ఆ సమస్య నాకు మా అమ్మకి రావాలని దేవుణ్ణి మొక్కుకుంటారా? మిమ్మల్ని నీకొచ్చిన వరకు నాకు రావాలి. చంపేస్తాను మిమ్మల్ని. ఆలోచన వద్దే అమ్మా. చిచ్చి, ఏమే, చచ్చిపోతాను నేను. ఏమే, ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే చూడవే. సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏమే పద్మం, నేనున్న పరిస్థితి ఏంటే, నువ్వు పిలవడం ఏంటే? నేను రాలేనే. సరే, ఆటో తీసుకొస్తాను, వెళ్దాం పదండి. ఓ, ఆటోలో కూర్చోవాలి కదా, నేను కూర్చోలేనే. భూగోళం బద్దలైపోతుంది ఇక్కడ. మరిప్పుడు ఎలా?